నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదమంచిపాడు తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష. పెరుమాళ్లపల్లి ఉచిత పశు వైద్య శిబిరం ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్న మదమంచిపాడు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించేందుకు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ పరిసరాలను స్వయంగా పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, విద్యుత్, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పగడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పోలీస్ సిబ్బంది, టెంపుల్ కమిటీ సభ్యులు, ఎంఆర్ఓ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు న్యూజిలాండ్ నుండి వర్చువల్ ద్వారా అధికారులతో మాట్లాడి తిరునాళ్ల ఏర్పాట్లపై కీలక మార్గదర్శకాలు అందించారు. పట్నంలోని సీతయ్య నగర్ శ్రీ విజేత హై స్కూల్ విద్యార్థులు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. గత నెలలో గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ పోటీ పరీక్షలు జరిగాయి. ఈ పోటీ పరీక్షలకు హాజరైన శ్రీ విజేత హై స్కూల్ విద్యార్థులు 22 మంది రాష్ట్ర స్థాయికి అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. అత్యుత్తమ ర్యాంకులతో పాటు మెరిట్ సర్టిఫికేట్ సాధించి 100% ఫలితాలతో అబ్బురపరిచారని పాఠశాల కరెస్పాండెంట్ కావూరి సాయి కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల మంద బ్రహ్మయ్యలు తెలియజేశారు. 2026 విద్యా సంవత్సరంలో SYF ఒలింపియాడ్ వారు కండక్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షా ఫలితాలలో మన విజేత విద్యార్థులు స్టేట్ ర్యాంక్స్ అంటే జోనల్ ర్యాంక్స్లో వాళ్ళ యొక్క ప్రతిభను చాటడం జరిగింది. ఈ సెకండ్ లెవెల్కి మొత్తం 22 మంది విద్యార్థులు సెలెక్ట్ కాగా ఈ 22 మంది విద్యార్థులు కూడా సెకండ్ లెవెల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ 22 మంది కూడా జోనల్ ర్యాంకులతో పాటుగా మెరిట్ సర్టిఫికేట్స్ సాధించారు. ఈ మెరిట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో విద్యార్థులు ఏదైనా ఉద్యోగాలకి ప్రయత్నించినప్పుడు ఈ పోటీ పరీక్షలకి ద్వారా వచ్చినటువంటి ఈ మెరిట్ సర్టిఫికేట్స్ వల్ల వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుందన్నమాట. లేదా వాళ్ళు ఏదన్నా ఇంటర్వ్యూస్కి కానీ అలాంటి అటెండ్ అయినప్పుడు ఈ మెరిట్ సర్టిఫికేట్లు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సో విజేత స్కూల్ వారు రెగ్యులర్ అకాడమిక్స్ బోధిస్తూ వాటితో పాటుగా కొంత సమయాన్ని ఇలాంటి ప్రవేశ పరీక్షలకు కూడా కేటాయించి విద్యార్థుల్లో ఇలాంటి మంచి పోటీ పరిపక్వతని మనం పెంపొందించి ప్రతి పరీక్షను కూడా ఒత్తిడి లేకుండా, భయం లేకుండా రాయించేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో మరి ఇంతటి ఘన విజయాన్ని అంటే జోనల్ ర్యాంకులు సాధించడం అనేది చిన్న విషయం కాదు. అది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అయినా, ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అయినా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే మన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో సైనిక్ ప్రవేశ పరీక్ష కానీ, ఐఐటి రాజస్థాన్ వారు పెట్టినటువంటి టాలెంట్ టెక్స్ పోటీ పరీక్ష కానీ, లేదా ఈ నవోదయ పోటీ పరీక్ష కానీ, లేదా ఇవాళ ఇచ్చినటువంటి NSO IMO పోటీ పరీక్ష కానీ, ఏ పోటీ పరీక్ష అయినా సరే మన వాళ్ళు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ చక్కగా వాటిని అటెంప్ట్ చేసి ఇవాళ 22 మంది కూడా మెరిట్ సర్టిఫికేట్లు సాధించి అదేవిధంగా అత్యుత్తమ జోనల్ ర్యాంకులు సాధించారు. సో ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు అదేవిధంగా మా డైరెక్టర్ తరఫున శుభాశీస్సులు తెలుపుతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఈ విద్యార్థులు ఇంకా మరెన్నో విజయాలు సాధించాలి, మంచి మంచి పోటీ పరీక్షలు అటెండ్ అయ్యి మన వినుకొండ ప్రాంతం నుంచి విద్య ఎంత స్ట్రాంగ్గా ఉందనేది తెలియజేయడానికి ఇవన్నీ కూడా కొన్ని మచ్చుకు ఉదాహరణలు అన్నమాట. సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సౌదీ అరేబియా రియాద్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారని రావి రాధాకృష్ణ, వేమూరి రవి, పల్లా శ్రీనివాసరావులు తెలియజేశారు.
ఇటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రియాద్లో జరుపుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రియాద్ టీం సభ్యులు వాకాటి మహేంద్ర, శివ మోరంపూడి, అనిల్ మర్రి, రామ్ మద్దుకూరిలతో పాటు మహిళా సభ్యులు శ్రీదేవి, వనజ తదితరులు పాల్గొన్నారు. 2029లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఎండల తీవ్రత వలన మే నెల అంతా సెలవులు ఇవ్వాలని కోరుతూ ఉన్న అధికారులను కోరడం జరుగుతుందని అంగన్వాడీ కార్యకర్త ఏఎల్ ప్రసన్న తెలియజేశారు. మే నెలలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ఫ్రీ స్కూల్ సెంటర్లకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని, తల్లులు, గర్భిణీలు, బాలింతలు సెంటర్కు రాలేకపోతున్నారని, అంగన్వాడీలకు మే నెల అంతా వేసవి సెలవులు అమలు చేయాలని కోరుతూ సిడిపిఓ వాణికి వినతి పత్రం అందజేశారు. ఇక్కడ మనకు ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే ఎండాకాలం వచ్చేసరికి కాలేజీలు, స్కూళ్ళు అందరికీ కూడా సెలవులు ఇస్తున్నారు. కానీ చిన్నపిల్లలు 3 సంవత్సరాల్లో ఉండే పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటారు. వాళ్ళకు మాత్రం ఇంతవరకు వేసవి సెలవులు లేవు. వేసవి సెలవులు లేకుండా అంగన్వాడీ కేంద్రాలకు 3 సంవత్సరాల పిల్లల్ని ఎలా పంపిస్తారు? పంపించిన తర్వాత వాళ్ళకి వడదెబ్బలు కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కానీ జరిగినప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అవుతుంది? ఎంతవరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేయగలుగుతారు? అందుకని చెప్పి ఈసారి వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇచ్చి మాకు కూడా, పిల్లలకు కూడా అందరికీ సెలవులు ఇచ్చే విధంగా చూడాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పటికే చాలాసార్లు మేము వెళ్ళి అడగడం జరిగింది. కానీ ప్రతిసారి కూడా ఈసారి అన్నట్టుగా ఆపుతూ ఉన్నారు. ఈసారి మాత్రం మన మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు పక్కన ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, తెలంగాణ కానీ కర్ణాటక, ఇలాంటి ప్రభుత్వాలతో కూడా ఒకసారి చర్చించి ఇచ్చే విధంగా ఆలోచిస్తాము అని చెప్పారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి మేము అందరం కోరుతున్నాము. దానిలో భాగంగానే ఇవాళ ప్రాజెక్ట్ సిడిపిఓ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. ఖచ్చితంగా మాత్రం ఈసారి వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము అందరం గట్టిగా కోరుకుంటున్నాం. వినుకొండ మండలం పెరుమాళ్లపల్లి గ్రామం నందు వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొన్న రైతులను ఉద్దేశించి వినుకొండ నియోజకవర్గంలో పశు సంపద, పాల ఉత్పత్తిని పెంచేందుకు, రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తగు చర్యలు తీసుకోవాలని పశు వైద్య అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి జేడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉచిత పశు వైద్య శిబిరంను ప్రారంభించి పశు పోషకాలు, ఉచిత పశు ఆరోగ్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాలకు ఉచిత పశు వైద్య శిబిరాలు అందిస్తామని తెలిపారు. ఈ రోజు మంచి గేదెను కొనాలంటే ₹1,00,000 అవుతుంది, మనందరూ తెలిసిందే కదా. కాబట్టి అది కట్టిన దగ్గర నుంచి కూడా ఇందాక చూశారు, అది 2 నెలలు, 2 నెలల 15 రోజులు ఉంది. అప్పటి నుంచి వీళ్ళు మందులు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ మందులు వాడండి, కుడితిలో కలుపుకోండి, బ్రహ్మాండంగా అయితే వీటన్నిటితో పాటు నేను కూడా మనకు తెలుసుగా మన ఆవులకి ఇన్సూరెన్స్ కడతా. భగవంతుడు ఏం కావట్లా, ఎందుకైనా మంచిది. మనం ₹15 కడితే ₹85 ప్రభుత్వం కట్టి, కాబట్టి మనకు ₹30,000, ₹288 సంవత్సరానికి కడితే ఏదన్నా మనకు పొరపాటు జరిగితే ₹30,000 ప్రభుత్వం ఇస్తుంది మనకి. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా గడ్డి పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ నీటి వస్తున్న కాడ దానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కావాల్సిన రైతులకు అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన అదృష్టం, నీళ్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. ఈ సంవత్సరం వరి పంటలు పండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొక్కజొన్న కూడా పంటలు వస్తున్నాయి. దానికి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టించమని అడుగుతా ఉన్నాం. నిన్న ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయిస్తాం. మన రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఎందుకంటే ఇందాక మనోడు అడిగితే అదిగో జీవో కూడా తీసుకొచ్చాం. ఇది కూడా 2 నెలల్లోనే మొదలుపెట్టి రోడ్డు వేస్తారు. ఇంకా పోతే మళ్ళీ శాంక్షన్ చేయించాం. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి చెప్పి మనోడు ఒకటే గోలగోలు, నేను పొలం రాగానే గోల్ చేస్తారు. అందుకని అది కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇల్లు కట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఏదైనా ఉన్నట్టయితే మన పి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, తప్పనిసరిగా ఇవ్వండి. ఆ ఇల్లు కూడా కొత్తగా కట్టుకోండి. 2.5 లక్షలు వస్తాయి. ఆ 2.5 లక్షలకు అవుద్దని కాదు, మనం పెట్టే డబ్బులకి అవి ఇచ్చినట్టయితే దానికి తోడు ఇంకో 2.5 లక్షలు పెట్టుకుంటే కనీసం ఒక ఇల్లు స్లాప్ అయింది. ఇంకా బ్యాంకులో లోన్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే త్వరగా కట్టండి. ఎందుకంటే పెంచి మళ్ళీ కొత్తగా లోన్లు ఇస్తాం. మార్చి 31 లోపు లోన్లు కట్టినట్టయితే ₹1,00,000 తీసుకుంటే వడ్డీ ఫ్రీ. అన్ని వస్తున్నాయి. పెన్షన్ పెంచారా, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారా, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా, 3 పిల్లలు ఉంటే 45,000 ఇస్తున్నారు. ఎన్ని అని తెచ్చిస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. రోడ్లకు డబ్బులు వస్తున్నాయి, ఇళ్లకు డబ్బులు వస్తున్నాయి, కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా కార్యక్రమం. అయితే ప్రభుత్వం ఏ ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే పంచాయతీ సెక్రటరీని అడగండి. ఈ గేదెలకు సంబంధించి ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ ఆయనతో మాట్లాడండి. అవసరం డాక్టర్ గారు నెంబర్ ఇస్తారు, ఆయనతో మాట్లాడండి. ప్రతిదీ సద్వినియోగం చేసుకోవాలా. ఆ సద్వినియోగం చేసుకుంటే మనకు అన్ని లాభాలు ఉంటాయి. కాబట్టి అందరం సంతోషంగాను. నేను మీ పక్కన నాకు మంచి పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలిపి.
కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కలిసిమెలిసి ఉండి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, ఆ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.